ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ ఒక కపుల్ మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. బోస్నియాలో ఉన్న జెనికా అనే టౌన్ లో అడ్నాన్ అలాగే సనా క్లారిక్ అనే మ్యారీడ్ కపుల్ ఉన్నారు. అయితే వారి మ్యారేజ్ లైఫ్ లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఒకరికి తెలియకుండా మరొకరు ఆన్లైన్ చాట్ రూమ్స్ లో స్ట్రేంజర్ తో చాట్ చేయడం స్టార్ట్ చేశారు. అంతేకాదు దీనిలో భాగంగా వారి మ్యారేజ్ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి వారు చాట్ చేసే అవతలి వ్యక్తితో షేర్ చేసుకోవడం చేశారు. ఇలా కొన్ని నెలల పాటు ఆన్లైన్ చాట్ రూమ్స్ లో కమ్యూనికేషన్ జరిగిన తర్వాత వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి డీప్ గా డిస్కస్ చేసుకున్న తర్వాత వారిద్దరూ తమని అర్థం చేసుకునే పర్ఫెక్ట్ సోల్మేట్ దొరికారనుకున్నారు. అప్పుడు మనోడు ఏమన్నాడంటే, నీ మీదొట్టు, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకుండా నేను బతకలేను. అసలు నువ్వు కనిపించేంత వరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు. నా మనసులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు. ఏది ఏమైనా సరే నేను పెళ్లి చేసి తీరుతాను. దీని తర్వాత ఒకసారి మీట్ అవ్వాలనుకున్నారు. ఆ క్షణం రానే వచ్చింది. వాళ్ళు అనుకున్న టైంకి ఆ ప్లేస్ కి రీచ్ అవ్వి ఒకరినొకరు చూసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఉన్నది అడ్నాన్ అలాగే సనా క్లారిక్ కాబట్టి. ఇన్నాళ్ళు ఒకరికి తెలియకుండా ఒకరు ఆన్లైన్ చాట్ రూమ్స్ లో స్ట్రేంజర్స్ తో చాట్ చేసి ఒకరినొకరు చీట్ చేసుకున్నారు. కానీ అడ్నాన్ చాట్ చేస్తుంది తన వైఫ్ సనా క్లారిక్ తో అని, సనా క్లారిక్ చాట్ చేస్తుంది తన హస్బెండ్ అడ్నాన్ తో అని వాళ్ళిద్దరికి తెలియదు. కానీ ఈ విషయం వాళ్ళిద్దరూ మీట్ అయిన తర్వాత తెలిసింది. సో దీనితో చివరికి వారిద్దరూ డివోర్స్ తీసుకుని విడిపోయారు. ఏ మాటకా మాట, ఇద్దరు ఆటగాళ్లే. మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? 1993లో యుఎస్లో ఉన్న క్విన్సీ అనే సిటీలో ఉండే జేమ్స్ రాబర్ట్ స్కాట్ అనే వ్యక్తి తన వైఫ్ ఇంట్లో లేని టైం చూసి తన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. అయితే తన వైఫ్ అక్కడ ఉన్న మిసిసిపి రివర్ కి ఆపోజిట్ సైడ్ లో ఒక రెస్టారెంట్ లో వెయిట్రెస్ కింద వర్క్ చేస్తుంది. సో ఆమె కొంచెం ఎక్కువ సమయం పాటు ఇంటికి రాకుండా ఉంటే మరింత ఎక్కువ సమయం పాటు తన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవచ్చని ఒక ప్లాన్ వేశాడు. ఏంటిది? ఆల్రెడీ ఆ రివర్ కి ఉండే లీవీస్ డ్యామేజ్ అవడంతో రివర్ నుండి వాటర్ బయటికి రాకుండా ఉండేందుకు శాండ్ బ్యాగ్స్ తో క్లోజ్ చేశారు. కానీ జేమ్స్ తన ప్లాన్ లో భాగంగా ఆ శాండ్ బ్యాగ్స్ ని రిమూవ్ చేశాడు. దీనితో ఆ రివర్ నుండి వాటర్ బయటికి రావడంతో ఒక పెద్ద ఫ్లడ్ వచ్చి ఆ ప్రాంతం అంతా వాటర్ లో మునిగిపోవడంతో పాటు 14,000 acres ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అలాగే అక్కడ ఉన్న బిల్డింగ్స్ ఇలా ప్రతి ఒక్కటి డ్యామేజ్ అవ్వాయి. అంతేకాదు ఈ ఫ్లడ్ కారణంగా దగ్గరలో ఉన్న పెట్రోల్ స్టేషన్ ఎక్స్ప్లోడ్ అయ్యిందట. అదృష్టవశాత్తు ఎవరూ చనిపోలేదు, కానీ దీనివల్ల భారీ ఆస్తి నష్టం జరిగింది. అలాగే అక్కడ ఉన్న ఒక బ్రిడ్జ్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందట. దీనితో జేమ్స్ ని పోలీసులు అరెస్ట్ చేయగా అతనికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఆగ్రాలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడేం జరిగిందో నాకు చెప్పలేదు. సాహిల్ అనే అబ్బాయి కేటీఎం షోరూమ్ కి వెళ్లి ఒక బైక్ ని చూశాడు. దాని కాస్ట్ ₹1,00,000. నేను ఈ బైక్ ని కొనాలనుకుంటున్నాను, సో మా ఫాదర్ ని తీసుకువస్తానని షోరూమ్ వాళ్ళకి చెప్పి ఒక పెద్ద ఆయన్ని షోరూమ్ కి తీసుకువెళ్ళాడు. కానీ ఆ పెద్ద ఆయనకి తెలియదు కాసేపట్లో బకరా అవబోతున్నాడని. ఒకసారి బైక్ ని టెస్ట్ డ్రైవ్ కి ఇస్తారా అని అడిగితే, ఎలాగో వాళ్ళ నాన్న ఇక్కడే ఉన్నాడు కదా, వీడెక్కడికి పోతాడులే అనే ధైర్యంతో ఆ బైక్ ని టెస్ట్ డ్రైవ్ కి ఇచ్చారు. అంతే, వాడికి తిరిగి రాలేదు. ఆ పెద్ద అయినా అలాగే షోరూమ్ వాళ్ళు మాత్రం సాహిల్ కోసం అంటూ ఎదురు చూశారు. కానీ సాహిల్ ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆ పెద్ద ఆయనని, ఏంటి మీ అబ్బాయి ఇంకా రాలేదు అని అడగ్గా, వాడు నా కొడుకేంటయ్యా, వాడికి నాకు అసలు సంబంధమే లేదని చెప్పాడు. అంతే, దీనితో ఆ షోరూమ్ వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. వెంటనే వాళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు ఈ పెద్ద ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? నిజానికి ఈ పెద్ద ఆయన ఒక టీ స్టాల్ ని నడుపుతూ ఉంటారు. అయితే సాహిల్ 4 రోజుల క్రితం అతని షాపుకు వచ్చి అతనితో బాగా పరిచయం పెంచుకుని, నేను బైక్ కొనడానికి వెళ్తున్నాను కాబట్టి నాకు కొంచెం తోడుగా వస్తారా అని అడిగి షోరూమ్ కు తీసుకువచ్చాడు. ఇలా చివరికి ఆ పెద్ద ఆయన్ని బుక్ చేసి వీడు మాత్రం ఆ బైక్ తో జంప్ అయిపోయాడు. కానీ పోలీసులు వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేసి ఎలాగోలా చివరికి వాడిని పట్టుకున్నారు. దొరికాడు, ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనమంతా 2025లో ఉంటే జపాన్ మాత్రం 2050లో ఉంది. ఎలా? హౌ?
చెప్తా. అయితే జపాన్ ఒక సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేసింది. ఇప్పటి వరకు గాలి నుండి లేదా వాటర్ నుండి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం చూసాం, కానీ ఈ టెక్నాలజీ మాత్రం దీని ద్వారా రోడ్లపై జనాలు నడిస్తే చాలు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. టోక్యోలో మెట్రో స్టేషన్ అలాగే కొన్ని రద్దీగా ఉండే వీధుల్లో అమర్చిన కొన్ని ప్రత్యేకమైన బ్లాక్ టైల్స్ పై జనాలు నడిస్తే చాలు దాని నుండి ప్రొడ్యూస్ అయ్యే కైనెటిక్ ఎనర్జీని ఈ టైల్స్ ఎలక్ట్రిసిటీగా మారుస్తాయి. క్వార్జ్ క్రిస్టల్స్, సిరామిక్స్ అలాగే కొన్ని బయోలాజికల్ మ్యాటర్స్ వంటి కొన్ని మెటీరియల్స్ ని ఈ ఫ్లోర్ టైల్స్ లో అమర్చారు. అయితే ఈ టైల్స్ స్ట్రెస్ సెన్సిటివ్ కావడంతో ఎటువంటి మెకానికల్ ప్రెజర్ కి గురైన వెంటనే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే సైంటిస్టులు ఉపయోగించిన ఈ ఫిజో ఎలక్ట్రిక్ టైల్స్ పై వేసే ద్వారా జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీతో 10 LED బల్బ్స్ ని 20 సెకండ్ల పాటు వెలిగేలా చేయొచ్చట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వర్తి అనిపిస్తే లైక్ చేయండి అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఇలాంటివెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.